పద్యభారతి సమూహ మిత్రులారా, మీ అందరికీ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సర కాలంలో మన సమూహం పద్య ప్రగతి కృషిలో ఎంతో పురోగతి సాధించాం. ఈ అభివృద్ధికి ఏ ఒక్కరి కృషియో కారణం కాదు. ఎందరో ప్రముఖ అవధానులు, విద్వత్ కవీశ్వరులు, ప్రముఖ గాయకుల సమిష్టి కృషి ఫలితమే ఇది. అందరికీ మరోసారి మా శుభాకాంక్షలు. మన సమూహ కృషి ముఖ్యంగా 3 విధాలుగా సాగిపోతున్నది. మొదటిది, శతావధాని శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో జయప్రదంగా సమర్థవంతంగా సాగుతున్నటువంటి సమస్య పూరణ కార్యక్రమం. రెండవది, ఎందరో కవుల ప్రతిరోజు కూడా సొంత పద్య రచన. మూడవది, ప్రముఖ గాయకుల సంగీత రూపకాలు. ఈ సంవత్సర కాలంలో మనం మొత్తం మీద కవితా గానాలైతేనేమి, మరి ఈ అవధానాలైతేనేమి, ఈ సంగీత రూపకాలైతేనేమి 12 ప్రసారం చేయగలిగాం. ఈ 3 కాకుండా. అందుకు సహకరించిన అందరికీ కూడా మరొకసారి మా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మన 3 రకాల కృషికి చిహ్నాలుగా ఈ వార్షికోత్సవ నెలలో, ఏప్రిల్ నెలలో 3 కార్యక్రమాలను రూపొందించుకున్నాం. మొదటిది జరిగినటువంటి ఉగాది కవితా భారతి, రెండవది సమస్య పూర్ణ భారతి, మూడవది జరగబోతున్నటువంటి సీతారామ కళ్యాణ భారతి. మీకందరికీ తెలుసు, ప్రముఖ సంస్కృతాంధ్ర విద్వత్ కవి శ్రీ కోట రాజశేఖర్ గారు మన సమూహంలో తన వాల్మీకి రామాయణ అనువాద కావ్యాన్ని సీరియల్గా ప్రవేశపెడుతూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆ కావ్యం నుండి శుభంకరమైన శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఈ రోజున పద్య సంగీత రూపకంగా ప్రసారం చేయబోతున్నాం. దీనిలో 11 మంది కవీశ్వరులు పాల్గొంటున్నారు. ఆ పద్య వీడియో గానాలకు మధ్యలో రాజశేఖర్ గారి వీడియో సంధానం చేస్తూ దాన్ని కొనసాగిస్తారు. మరి ఈ కార్యక్రమం ఈ రోజున చేగొండి సత్యనారాయణమూర్తి గారి స్వాగత వచనంతో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఇన్ని విజయాలకు కారణమైన ఎందరో మహానుభావులు అందరినీ మరొకసారి అభినందిస్తూ ఉన్నాం. సదా మీ సహకారాన్ని కోరుతూ జాతీయ పద్య సారస్వత పరిషత్తు దాని అధ్యక్షులు మీ చదలవాడ మీకు నమస్కారములు. శ్రీ సీతారామ కళ్యాణం లోక శుభంకరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామ నామస్మరణము 1000 విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ సమాన ఫలప్రదము అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినారట. రామనామం ఎంతో మహిమాన్వితం. భారత జాతికి ఆత్మ రామాయణేతిహాసం. ఈ జాతిలో ప్రతి గృహమున రామయ్య సీతమ్మ నామధారులే. ఆ నామముల స్మరణమే జాతికి పారవశ్యం. యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. ఈ భూమండలము ఉన్నంతకాలము రామాయణ కథ సమస్త లోకాలలో కీర్తింపబడుతూనే ఉంటుంది. రామాయణేతిహాసంలో శ్రీ సీతారామ కళ్యాణము అత్యంత విఖ్యాతము. ఆ మధుర ఘట్టంలోని ఓ ప్రసిద్ధ శ్లోకం మనం గుర్తు చేసుకుందాం. జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయతా
న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయ కాంతికలితాహ్యా ఇంద్రనీలాయతా ముక్తాః తా శుభదాః భవంతు భవతాం శ్రీరామ వైవాహికా శ్రీ సీతారాముల కళ్యాణమున తలంబ్రాల ఘట్టములోని ఈ శ్లోకం ఎన్ని కోట్ల సార్లు పెండ్లి శుభలేఖలలో ముద్రించబడినదో. ముత్యాల తలంబ్రాలు జానకి దోసిలలో పద్మరాగముల వలె, రామయ్య తలపై తెల్లని మల్లెపూవుల వలె, ఆయన నీలవర్ణ దేహముపై ఇంద్రనీలముల వలె భాసిల్లినవట. రామకర్ణామృత కావ్యంలోని ఈ శ్లోకం హృద్యము, రమ్య భావాన్వితము, ప్రసిద్ధము. శ్రీరామనవమి పర్వ సందర్భమున మనము శ్రీ సీతారాముల కళ్యాణ పుణ్య కథా పద్యగానం విందాం. స్వాగతం. యవ్వారి కళ్యాణమీ జాతి సంస్కృతి ప్రతిబింబ శోభిత ప్రతిధిగాంచే యవ్వారి కళ్యాణమీ జాతి సంస్కృతి ప్రతిబింబ శోభిత ప్రతిధిగాంచే ఏ జంట పరిణయమింటింట వేడుకై జాతి పర్వముగా ఖ్యాతికెక్కే ఏ వధూవర వివాహేందురత్నాక్షతల్ విశ్వశుశ్రేయమై వినుతినందే ఏ దివ్య వేదిక నెసగిన మంత్రముల్ శుభదాయకోద్వాహ సూక్తులయ్యే అదియే జానకీ రామ కళ్యాణవాణి పూజ్య వాల్మీకి ఋషివర ప్రోక్తవాణి రాజశేఖర సుకవీంద్రు రమ్యవాణి రాజశేఖర సుకవీంద్రు రమ్యవాణి పద్యభారతి హితులారా పద్యభారతి హితులారా స్వాగతం ఈ పవిత్ర కళ్యాణ కథా పద్యగాన శ్రవణమునకు పద్యభారతీ సమూహ మిత్రులెల్లరకు హార్దిక స్వాగతం పలుకుతోంది పద్య సారస్వత పరిషత్. స్వాగత వచన పద్య రచన శ్రీ చదలవాడ లక్ష్మీనరసింహారావు గారు, అధ్యక్షులు జాతీయ పద్య సారస్వత పరిషత్, ఒంగోలు. వచన వ్యాఖ్య పద్యగానం మీ చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తి, విశ్రాంత ప్రాచార్యుడు, దొడ్డిపట్ల, పశ్చిమ గోదావరి జిల్లా. రామచంద్ర శ్రితపారిజాతః
సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరాముని పెండ్లిని కనులారంగన చదలవాడ లక్ష్మీ నరసింహారావు వరుల నానతి చదలవాడ లక్ష్మీ నరసింహారావు వరుల నానతి ఈ రూపకమరే వారికివే నా ప్రణతుల్. శ్రీరాముని దయతో శ్రీ సీతారామ కళ్యాణ గాథను పలకాలని అనుకుంటూ ఉన్నాను. మనసారా దీవించాలని కోరుకుంటూ ముందుగా గురువర్యులకు భక్తితో అంజలి ఘటిస్తూ ఉన్నాను. ప్రధానంగా శ్రీ సీతారాముల కళ్యాణం అనే ఈ సంగీత రూపకానికి ఆద్యంతం అన్ని విధాల సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న గురువర్యులు పద్యభారతి శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు కవివర్యులకు హృదయపూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ ఉన్నాను. శ్రీరామ సుగుణాభిరామ పితృవాక్యపాలన కళాశ్రీధామ నీ కళ్యాణ గాథను పలకాలని అనుకుంటూ ఉన్నాను. ఇది నీ గాథ, నీ లీల. ఈ పద్య సంగీత రూపక రచన ద్వారా నీ అనుగ్రహాన్ని పొంది నీ సన్నిధికి చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఓ ఇనకుల శ్రీరామ, నా ప్రార్థనను ఆలించవయ్యా, కృపతో నన్ను పాలించవయ్యా. ఈ విషయానికి సంబంధించిన ప్రార్థనా పద్యాలను గానం చేస్తూ మనకు వీణుల విందు చేసేందుకు సిద్ధంగా ఉన్నవారు సుమధుర గాయకులు శ్రీ అకిరాజు సుందర రామకృష్ణ గారు. శ్రీ అకిరాజు సుందర రామకృష్ణ గారు సుప్రసిద్ధ పౌరాణిక రంగస్థల నటులు, విద్వత్ కవులు, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, శ్రీకృష్ణ పాత్రలో విఖ్యాతులు, అభినవ ఘంటసాల, నాట్య శ్రీనాథ, కవితా గాంధీవి బిరుదాంకితులు. మధుర గాయకులు శ్రీ అకిరాజు సుందర రామకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత్రే నమః. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని లబ్ధ ప్రతిష్ఠులు, కవి, సహృదయులు, నెల్లూరు వాస్తవ్యులైన కోట రాజశేఖర్ గారు మనకు అందిస్తున్నారు. దాన్ని పద్యభారతి బృందం వారు ఈ పద్యభారతి మీడియా ద్వారా రూపేణ పెద్దలు, చదలవాడవారు, ఇంకా తదితర సభ్యులు వాళ్ళందరూ కూడా ఇది ప్రసారం చేయటం అనేటువంటిది మనకు చాలా ఆనందకరమైన విషయము. అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీరాముని దయతో సీతారాముల గాథ పలుకదలచితి, పద్యశ్రీరాజిల గురువులు మనసారన్ దీవింప, ప్రణతి సలిపెద భక్తిన్. గురువులు మనసారన్ దీవింప, ప్రణతి సలిపెద భక్తిన్. శ్రీరామ పితృవాక్య పాలన కళా శ్రీధామ, సన్మానుషాధ్వా
రామా సుగుణభిరామ వర సీతారామ కళ్యాణమన్ పేరన్ కావ్యము పల్కభూమితి ఇదే ఈ గాథ నీ లీలా నించేరంగోరితి దైవమా ఇనకుల శ్రీరామా పాలింపుమా శ్రీమన్నారాయణుడు భూభారాన్ని తగ్గించదలచి దశరథ నందనుడుగా అయోధ్యలో చైత్రశుద్ధ నవమి నాడు అవతరించి విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించి అహల్యకు శాప విమోచనం కలిగించి కౌశికుని అనుసరించి తమ్మునితో పాటు మిథిలా నగరంలో ప్రవేశించాడు. విశ్వామిత్ర మహర్షి జనక మహారాజును చూచి, ఓ మిథిలాధిపా, శివధనుస్సును చూపించు అని పలుకగా జనక మహారాజు తనకు వంశపారంపర్యంగా లభించిన శివధనుస్సు గురించి వివరించాడు. ఆ తరువాత విశ్వామిత్ర మహర్షి యజ్ఞమును చేయదలిచి, నేను భూమిని దునుచుండగా నాగటి చాలున ఒక పసిబిడ్డ దొరికింది, సీత అని పేరు పెట్టి ఆ బిడ్డను నా కుమార్తెగా పెంచుకుంటూ ఉన్నాను. అయోనిజ అయిన సీతను వీర్యశుల్కగా భావించినాను. మా సీతను వివాహమాడదలచి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు అని వివరించాడు. జనక మహారాజు మాటలను తెలిపే పద్యాలను గానం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు సుమధుర గాయకులు శ్రీ హరిశంకర శర్మ గారు. శ్రీ హరిశంకర శర్మ గారు ఎంఏ పట్టభద్రులు, విశ్రాంత భాషా పండితులు, సాహిత్య సంగీతాభిలాషి, ప్రత్యక్ష వ్యాఖ్యానకారులు, పద్య సంగీత ప్రియులు. సుమధుర గాయకులైన శ్రీ హరిశంకర శర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జానకి రామ కళ్యాణ కథ గాన సంగీత రూపకానికి ప్రేరణ కల్పించి పద్యభారతి సమూహాన్ని ఏర్పాటు చేసి ఎందరో కవి పండితులను వేదిక మీదకు తీసుకొచ్చి ఒక సముచితమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నటువంటి పూజ్య గురుదేవులు శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు గారి దివ్య చరణారవిందాలకు సభక్తికంగా నమస్కరించుకుంటున్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సంగీత సాహిత్య సమలంకృతులైన పద్యభారతి సమూహ సభ్యులందరికీ నా మనఃపూర్వక ప్రణామములు. శ్రీ జానకిరామ కథా కళ్యాణ ఘట్టాన్ని అద్భుతంగా మనకు అందిస్తున్నటువంటి శ్రీ కోట రాజశేఖర్ గారికి నా పాదాభివందనాలు. విశ్వామిత్ర మహర్షితో
జనక మహారాజు ఈ రకంగా చెప్తూ ఉన్నారు. రామలక్ష్మణులను తమతో పాటు ఈ మిథిలకు తీసుకొని వచ్చిన ఓ విశ్వామిత్ర మహర్షి, నా కుమార్తె సీత పసికందుగా నాకు దొరికిన విషయాన్ని తమకు విన్నవించుకుంటున్నాను, దయతో ఆలకించమని. నేనొక యజ్ఞమున్ సలుప నిర్ణయముంగొని నేనొక యజ్ఞమున్ సలుప నిర్ణయముంగొని భూమి దున్నగా భూని హలము బట్టగా విభూతిగా నగటి చాలునందున కానగనయ్య బాలిక అఖండ కళా నిధివోలే ప్రీతిమై దానిని సీత పేరున యథావిధి పుత్రికగా గ్రహించితి. మహాత్మా, భూతలమందు పుట్టినది పూతయో నిజయంచు యజ్ఞ భూమాత అనుగ్రహం వనుచు మానిని పెంచుచు సర్వలోక విఖ్యాతి నిగూర్చునంచు ముదమందుచునుంటిని. వీర్యసుల్కను మా సీతను పెండ్లియాడనిట జేరిరి. రాజకుమారులెందరో మిథిలా నగరాధిపతి అయిన జనక మహారాజు విశ్వామిత్రునికి దివ్యమైన శివధనుస్సును గురించి, సీతాకుమారి గురించి వివరించి మహేశ్వర చాపాన్ని ఎక్కుపెట్టగల వీరాగ్రేసరునికి వీర్యశుల్క అయిన తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పిన తన ప్రతిజ్ఞ గురించి కూడా తెలియజేశాడు. కౌశికుడు ధనుస్సుని రామునికి చూపించు అని అనగానే జనకుడు శివధనుస్సును తీసుకుని రావలసినదిగా ఆదేశాలిచ్చాడు. 8 చక్రాలతో కూడి ఉన్న ఇనుప పెట్టెలో ఉండి నిత్యం విదేహ రాజులచే పూజలందుకుంటూ ఉన్న శివధనుస్సును 5000 మంది భటులు రాజసన్నిధికి తీసుకుని వచ్చారు. హరచాపాన్ని వంచి నారిని సమకూరుస్తాను అని రాముడు గురువు అనుమతి కొరకు ఎదురుచూచాడు. విశ్వామిత్రుడు, జనకుడు అలాగే అని తన సమ్మతిని తెలియజేశారు. తామరసాక్షుడైన రాముడు మధ్యలో పట్టుకొని అవలీలగా ధనుస్సును పైకెత్తినాడు. వేలాది జనులు ఆశ్చర్యాన్ని పొందుతూ మెచ్చుకుంటూ ఉండగా రాముడు అవలీలగా ధనుస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటినిలాగే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ ధనుస్సు 2 ముక్కలుగా విరిగిపడింది. శివధనుర్భంగం జరిగినప్పుడు ఏర్పడిన భయంకరమైన శబ్దం దశ దిశలా నిండగా పర్వతాలు బ్రద్దలైనాయి. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ శబ్దానికి మూర్ఛపోయినారు. ఈ విషయాన్ని తెలిపే పద్యాలను సుమధుర గాయకులు శ్రీ ఎల్లంరాజు త్యాగరాజు గారు గానం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ ఎల్లంరాజు త్యాగరాజు గారు అనేక పౌరాణిక నాటకాలలో అశ్వత్థామ, విశ్వామిత్ర పాత్రలను నటించి గొప్పగా కీర్తిని గడించినటువంటి వారు. శంకర విజయం అనే హరికథను స్వయంగా రచించి కథాగానం చేస్తున్నవారు.
మధుర గాయకులైన శ్రీ యల్లంరాజు త్యాగరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. గురువకు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు మహేశ్వర చాపమ్మును సంధింప పూనుకొనిన రామచంద్రుడు ముందుగా విశ్వామిత్రునికి జనక మహారాజుకు ప్రణతులుడి అనుమతి వేడ పరమార్థమును గ్రహించిన వారై వారు తమ ఆమోద ఆశీస్సులను అందింప రామచంద్రుడు అవలీలగా శివధనస్సును చేబూనినాడు. హరచాపమున్ వంచి పూరణకునై యత్నింతునంచున్ మహేశ్వర చాపమ్మును జేరు రాముగని విశ్వామిత్రుడున్ భూపుడున్ పరమార్థము గ్రహించి వల్లయని సంభావింప రాముండు తామర సాక్షుండు అవలీల నెత్తి తనువున్ మధ్యమునన్ బట్టుచున్ అవలీలగా శివధనుస్సును ఎక్కుపెట్టిన శ్రీరాముడు ధనుష్టంకారము చేసేందుకు ప్రయత్నించుతుండగా ఆ ధనస్సు 2 ముక్కలై విరిగిపడింది. అప్పుడు ఏర్పడిన దిక్కులు పిక్కటిల్లే పర్వతములు బ్రద్దలిల్లే శబ్దానికి రామలక్ష్మణులు, కౌశికుడు, జనకుడు తప్ప మిగతా వారందరూ మూర్ఛపోయారు. శైల విదార కృత్యముల శబ్దము ఘోరముగా వినంబడన్ లీలగ నిలిచియుండిరట ప్రీతిగా రాముడు లక్ష్మణుండు లోకాలకు మిత్రుడౌ మునియు క్ష్మాపతియౌ జనకుండు ప్రీతులై వ్రాలిరి నేలపై ఇతర రాజులు సఖ్యులు మూర్ఛనందుతూ శివ ధనుర్భంగ సమయంలో ఏర్పడిన భయంకరమైన శబ్దానికి మూర్ఛనందిన వారికి కొన్ని క్షణాలలోనే ఆ మూర్ఛ తొలగిపోయింది. ఈ రాముడు శివధనుస్సును ఎక్కుపెడతాడో లేదో, మా సీతకు భర్త అవుతాడో కాదో అనే సందేహం జనక మహారాజుకు తొలగిపోయింది. వీర్యశుల్కైన సీతకు వీరాధి వీరుడైన రాముడే తగినవాడు అని జనక భూపతి సంతోషపడ్డాడు. నా ప్రతిజ్ఞ ఇప్పుడు నెరవేరబోతూ ఉన్నది. సీతారాముల కళ్యాణం జరగబోతూ ఉన్నది. రఘురామపత్నిగా సీత సంతోషపడుతుంది అని పొంగిపోతూ జనక మహారాజు కౌశికుని చూచి, ఓ బ్రహ్మర్షి, మీరు అనుమతిస్తే ఈ రఘురాముని తండ్రిగారైన దశరథ మహారాజును సపరివారంగా రమ్మని ఆహ్వానించేందుకు మంత్రులను అయోధ్యకు పంపగలను అని విన్నవించుకున్నాడు. ఈ విషయాన్ని తెలిపే పద్యాలను గానం చేసేందుకు సుమధుర గాయకురాలు శ్రీమతి జ్ఞానప్రసూన శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీమతి జ్ఞానప్రసూన శర్మ గారు ప్రఖ్యాత పద్య గాయకులు, పద్య కవయిత్రి, సంగీత సాహిత్యాభిలాషిని, సద్గుణ సంపన్నురాలైన సాధ్వీమణి, మధుర గాయకురాలు శ్రీమతి జ్ఞానప్రసూన శర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీరాముడు శివధనుస్సును అవలీలగా ఎక్కుపెట్టి నా ప్రతిజ్ఞను సత్యప్రతిజ్ఞగా చేసినాడు. ఇక సీతారాములకు కళ్యాణం జరిపించాలి. సీతారామ కళ్యాణం జరిపించేందుకు రఘురాముని తండ్రి అయిన దశరథ చక్రవర్తిని ఆహ్వానించాలి. నాదు ప్రతిజ్ఞ సత్యమై నాకిడే హర్షము, నాదు ప్రతిజ్ఞ సత్యమై నాకిడే హర్షము, వీర్యశుల్కయౌ నాదు కుమార్తెకున్ తగిన నాథుడుగా విలసిల్లు రాముడే. వాదము లేక మా జనక వంశము కీర్తి గడించునింకా, సమ్మోదమునందు సీత పరిపూర్ణముగా రఘురామ పత్రిగా
జనయోనిజన్ గుణ విశిష్టను కన్యను మత్సుతన్ క్షమాజాతను ప్రాణతుల్యను ప్రశస్తను వీరుడు సూర్యవంశ సంజాతుడునైనా రాముని కుసంగదలంచితి మీ అనుజ్ఞతో ఈతని తండ్రి చెంతకిదే ఇప్పుడే పంపెద మంత్రివర్యులన్ ఆ ఆ ఆ జనక మహారాజు ఆహ్వానం మేరకు అయోధ్యాధిపతి దశరథ మహారాజు భరత శత్రుఘ్నులతో కూడి సపరివారంగా మిథిలా నగరానికి విచ్చేసినాడు. వారికి జనక మహారాజు యథోచిత స్వాగత సత్కారములను గావించాడు. సీతారాముల కళ్యాణమును, ఊర్మిళ లక్ష్మణుల కళ్యాణమును, మాండవి భరతుల కళ్యాణమును, శృతకీర్తి శత్రుఘ్నుల కళ్యాణమును జరిపించుటకు ముందు చేయవలసిన గోదానాది పుణ్య కార్యములను పూర్తి చేయవలసినదిగా జనకుడు దశరథుని కోరినాడు. అంతటా వశిష్ఠ మహర్షి కళ్యాణ క్రతువును ప్రారంభించినాడు. విశ్వామిత్రుడు జనకుని చూచి, ఓ మిథిలేశ, వధూవరులైన వీరు ఒకరికొకరు అన్ని విధాలా తగినవారు అని, ఈ కళ్యాణములు ఉభయవంశ తారకములు అని ప్రశంస చేస్తూ తన దీవెనలను అందజేసినాడు. ఈ విషయాన్ని తెలిపే పద్యములను మధుర గాయకులు శ్రీ మార్తాటి ఈశ్వరి గోపాలరావు గారు గానం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ శ్రీ మార్తాటి ఈశ్వరి గోపాలరావు గారు నీటిపారుదల శాఖలో విశ్రాంత సాంకేతిక నిపుణులు, విఖ్యాత పద్య కవి, పద్య కావ్యములను 5 రచించిన వారు, పౌరాణిక రంగస్థల నటులు, సరస కవిచంద్ర బిరుదాంకితులు. మధుర గాయకులు శ్రీ మార్తాటి ఈశ్వరి గోపాలరావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఓ జనక మహారాజా, ఈ సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు వధూవరులుగా అన్ని విధములా తగినవారు. మీ వంశకీర్తిని ఇనుమడింపజేయగలరు. తగునీ రాముడు సీతకున్ పతిగా ఏతద్రీతి ఆసీతయో తగునీ రామునికిన్ బ్రజేశ సతిగా తాద్రూప్య భావములు తగునీ లక్ష్మణుడు ఊర్మిళా తరుణికిల్ తథ్యము సౌమిత్రికిల్ తగునాయూర్మిళ వంశవర్ధనములు ఏతద్రూప కళ్యాణములు ఇలాగే మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు కూడా వధూవరులుగా అన్ని విధములుగా తగినవారు. ఈ 4 కళ్యాణములను జరిపించి కీర్తి సంపదలతో వర్ధిల్లును మహారాజా. వీరలు రూపయౌవనులు విజ్ఞులు పంక్తి రథాత్మజుల్ మహాశూరులు లోకపాల సమశోభితులు సురతుల్య విక్రముల్ కోరి వివాహముల్ జరుప కూడును శ్రేయము కీర్తి సంపదల్ చేరు
విదేహ భూపా వరసిద్ధియగు శుభరాశి వర్తిలు నమస్కారములు. జై శ్రీమన్నారాయణ. వివాహ సందర్భాలలో ప్రవరను తెలియజేసే పద్ధతిని అనుసరించి ఇక్ష్వాకు రాజుల వంశవృక్షం గురించి వశిష్ఠ మహర్షి విశదీకరింపగా జనకుడు తన వంశవృక్షం గురించి వివరించాడు. ఉభయ వంశాలు గొప్పగా వర్ధిల్లాలని విజోత్తములు ఆశీర్వదింపగా జనక మహారాజు కళ్యాణోత్సవములు జరుగుటకు ఎదురుచూచుచుండగా క్రొత్తగా వేసిన చలువ పందిళ్ల క్రింద సిద్ధం చేయబడిన యజ్ఞ వేదికను వశిష్ఠాది మునులు కల్పోక్త ప్రకారం అలంకరించారు. అంకురములతో విరాజిల్లే కుంభములను, మూకుళ్లను, ధూపపాత్రలను, శృక్స్రువములను, లాజపాత్రలను, సమదర్భలను, అర్ఘ్యజలమును ఆ యజ్ఞవేదిక చుట్టూ ఉంచారు. పవిత్ర వేద మంత్రములతో శాస్త్రోక్తంగా వివాహ వ్రతం ప్రారంభించబడగా వశిష్ఠుడు యజ్ఞ వేదికలో అగ్నిని ప్రతిష్ఠించాడు. ఈ విషయాలను తెలిపే పద్యాలను గానం చేసేందుకు మధుర గాయకులు శ్రీ చేగొండి సత్యనారాయణ మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీ చేగొండి సత్యనారాయణ మూర్తి గారు విశ్రాంత ప్రాచార్యులు, రంగస్థల నటులు. భువన విజయం, ఇంద్రసభ వంటి కార్యక్రమాలలో శ్రీనాథుడుగా, పోతనగా పాత్రలను పోషించి విఖ్యాతిగాంచిన వారు. పద్యగాన వ్యాఖ్యాతగా సుప్రసిద్ధులైన శ్రీ చేగొండి సత్యనారాయణమూర్తి గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో చలువ పందిళ్ల క్రింద సిద్ధం చేయబడిన యజ్ఞవేదికను వశిష్ఠాది మునులు కల్పోక్త ప్రకారం అలంకరించినారు. విప్రోత్తములు వేదమంత్రములు పఠించుచుండగా వశిష్ఠుడు యజ్ఞకుండమున అగ్నిని ప్రతిష్ఠించినాడు. స్వర్ణపాలికలతో భవ్యాంకురాంచిత ఛిద్రకుంభముల భాసిల్లునట్లు అంకురాఢ్యములతో అందముగా కనిపించు మూకుళ్లతో వెలుగునట్లు ధూపము వ్యాపిల్చు ధూపపాత్రలతోడ శుభశంఖ పాత్రల సృక్స్రువముల అర్ఘ్యజలముల నలరారు పాత్రలన్ లాజపాత్రలతో సలక్షణము గదనరాగా దివ్యాక్షతల సమదర్భల నట చలువ పందిరి మధ్యలో నిలిపినట్టి యజ్ఞవేదికి నల్దిశలందు అలంకరణమునర్చి వశిష్ఠుడు ప్రజ్ఞ మెరయా స్వర సంగీత పవిత్ర మంత్రములతో స్వర సంగీత పవిత్ర మంత్రములతో శాస్త్రోక్త కార్యముల స్థిరయోగమున చేసి అగ్నిని ప్రతిష్ఠించల్ మహావేదియందు గురుదీక్షన్ గురువౌ వశిష్ఠుడు మహాహోమము చేసెన్
వధూవర కళ్యాణ మహోత్సవమున ద్విజుల్ భద్రోక్తుల పల్కగా భరతుని మేనమామయైన యుధాజిత్తు కేకయ దేశం నుండి అయోధ్యకు వెళ్ళి భరతుడు అందరితో పాటు మిథిలకు వచ్చినాడని తెలుసుకొని తాను కూడా మిథిలకు వచ్చాడు. భరతునికి కూడా వివాహం జరగబోతుందన్న విషయం తెలుసుకొని పరమానంద భరితుడయ్యాడు. జనక మహారాజు వశిష్ఠుని చూచి, ఓ బ్రహ్మర్షి, మా గృహమును మీ గృహముగా భావించండి, మా రాజ్యమును మీ రాజ్యముగా భావించండి, వివాహ మహోత్సవ కార్యక్రమములను యథేచ్ఛగా నిర్వహించండి అని విన్నవించుకొన్నాడు. నాంది కార్యక్రమాలు ప్రారంభం కాగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కళ్యాణోత్సవములకు తగినట్లుగా దీక్షా కంకణ బద్ధులై ఆభరణములతో అలంకరింపబడినారు. లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రఘురాముడు వశిష్ఠాది మునివర్యులు ముందు నడుచుతుండగా కళ్యాణ వేదిక చెంతకు చేరుకొన్నాడు. సర్వాభరణ భూషిత అయిన సీతాకుమారిని జనక మహారాజు వేదిక దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఈ విషయమును వివరించే పద్యములను గానం చేసేందుకు మధుర గాయకులు శ్రీ కుమార సూర్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీ కుమార సూర్యనారాయణ గారు దూరదర్శన్లోను ఆకాశవాణిలోను పద్య రూపక యక్షగాన గాయక దర్శకులుగా సుప్రసిద్ధులు. స్వర్ణ సిద్ధేంద్ర విగ్రహ విజేత, వేలాది నృత్య నాటికలకు రూపకర్తలు, గానకోకిల బిరుదాంకితులు. మధుర గాయకులు శ్రీ కుమార సూర్యనారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం. వివాహం వ్రత దీక్షా కంకణ బద్ధులైన తమ్ముళ్ళతో కలసి శ్రీరాముడు కళ్యాణ వేదిక చెంతకు వచ్చినాడు. నవవధువులుగా అలంకరింపబడిన సోదరీ మణులతో ఉన్న సీతాకుమారిని జనకుండు కళ్యాణ వేదిక చెంతకు తీసుకొని వచ్చినాడు. జయమిడు సన్ముహూర్తమున జయమిడు సన్ముహూర్తమున సర్వవిభూషణ రాశి దాల్చి చిన్మయులగు తమ్ములు ఆదరమునందరి చేరి తరిల్చుచుండగా రయమున వచ్చే కంకణ విరాజితుడై రఘురామమూర్తి శ్రీమయుడు
వశిష్ఠముఖ్యమునిమాన్య పురస్కృతుడై విధేయుడై సర్వాభరణ విభూషిత ఉర్వీసుత వీర్యశుల్క ఉత్తమ కన్యం పర్వేందుముఖిని సీతను సర్వులు మెచ్చంగా తెచ్చ జనకుడ చటికి ఉత్తమ కన్యం పర్వేందుముఖిని సీతను సర్వులు మెచ్చంగ తెచ్చే జనకుడ చటికి కళ్యాణమే వైభోగమే కళ్యాణమే వైభోగమే శ్రీ సీతారామ కళ్యాణ వైభోగమే వైభోగమే. దైవజ్ఞుల వాక్కును అనుసరించి ప్రజాపతి అయిన భగుడు దేవతగా గల ఉత్తర పల్గుని నక్షత్రం ఆకాశంలో మెరుస్తూ ఉండగా వశిష్ఠ మహర్షి అగ్ని ప్రతిష్ఠ చేసిన యజ్ఞకుండం సమక్షంలో పెండ్లి కుమారుడుగా విచ్చేసిన రఘురాముడు ఉండగా జనక మహారాజు తాను తీసుకుని వచ్చిన వధువు సీతాకుమారిని ఆ రామునికి అభిముఖంగా నిలిపినాడు. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా అని చెబుతూ జనకుడు మంత్రజలాన్ని ధారగా విడిచిపెడుతూ శ్రీరామునికి కన్యాదానం చేస్తూ ఉండగా దేవతలు మునులు సాధు వాక్యములను పలుకసాగినారు. దేవదుందువులు మ్రోగాయి, పుష్పవర్షం కురిసింది. ఈ విషయాన్ని తెలియజేసే పద్యములను గానం చేసేందుకు మధుర గాయకులు శ్రీ సుప్పని సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీ సుప్పని సత్యనారాయణ గారు ఆంధ్రోపన్యాసకులు, బాన్స్వాడలోని భీమన్నా సాహిత్య సభకు అధ్యక్షులు, అభినవ భీమన్నా మొదలైన బిరుదుములచే సత్కరింపబడిన వారు, నారాయణరెడ్డి పురస్కారం వంటి ఎన్నో పురస్కారములను అందుకొన్నవారు. మధుర గాయకులు శ్రీ సుప్పని సత్యనారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ సుప్పని సత్యనారాయణ. శ్రీరామ, ఈమె నా కుమార్తె సీత. ఈమె చేతిని నీ చేతితో గ్రహించు అని జనకుడు నీటిని ధారగా వదులుతూ కన్యాదానం చేయగా దేవతలు సంతోషంతో పుష్పవర్షాన్ని కురిపించినారు.
ప్రియమ సీత నాదుసుత ఇప్పుడు నీ సహధర్మచారిణీ స్థాయి వెలుంగు కైకొనుము సాధ్వికరమ్మును నీ కరమ్ము చే శ్రేయముగూర్ప నిన్ననుసరించును ఛాయనంగనంచు ఆతోయము ధారగా విడిచె తుష్టిని తజ్జనకుండు ప్రేముడిన్ మంత్రజలమును జనగుండు మహిని విడువా అమర మునివరుల్ సాధువాక్యముల బలుక దేవదుందుభుల్ మ్రోగెను దివ్యముగను పుష్పవర్షము గురిసెను పూర్ణముగను ధన్యవాదాలు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వధూవరుల పాణిగ్రహణ ఘట్టంతో పరిపూర్ణం కాబోతూ ఉన్నది. జనక మహారాజు చెప్పినట్లుగా వరుడైన శ్రీరాముడు వధువైన సీతాకుమారి పాణిని గ్రహించాడు. ఆ తరువాత క్రమంగా లక్ష్మణుడు ఊర్మిళ పాణిని గ్రహించాడు. భరతుడు మాండవి పాణిని గ్రహించాడు. శత్రుఘ్నుడు శృతకీర్తి పాణిని గ్రహించాడు. ఆ విధంగా పాణిగ్రహణ ఘట్టం పూర్తి కాగా వధూవరులు హోమాగ్నికి ప్రదక్షిణం చేసి యజ్ఞ వేదికకు మునీశ్వరులకు రాజముఖ్యులకు ప్రణామాలను సమర్పించారు. ఆ కళ్యాణ శుభ తరుణాన పూల వాన కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. ఆనందంతో అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణం అత్యద్భుతంగా విరాజిల్లింది. ఈ విషయాన్ని తెలిపే పద్యాలను గానం చేసేందుకు మధుర గాయకులు శ్రీ శ్రీనివాస బాలాజీ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీ శ్రీనివాస బాలాజీ గారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ప్రముఖ గాయకులు, సాహిత్యాభిలాషి, పద్యభారతీ గాయకులు. మధుర గాయకులు శ్రీ శ్రీనివాస బాలాజీ గారికి స్వాగతం, సుస్వాగతం. పాణిగ్రహణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వధూవర చతుష్టయం హోమాగ్నికి ప్రదక్షిణమాచరించి పెద్దలకు నమస్కరించగా దేవతలు సంతోషంతో మరలా పుష్పవర్షాన్ని కురిపించారు. వరులు వధూకరమ్ములను బట్టుచు బట్టుచు తాము ప్రదక్షిణము చేసిరి జ్వలనుందలంచి విలసిల్లుచో మృక్కిరి వేదికిన్ మునీశ్వరులకు రాజముఖ్యులకు శాస్త్రవిధిన్ కడు శ్రద్ధతోడా భాస్వరమతులై వివావిధి సత్కృతింజేసిరయ్యడన్ కురిసెన్ పూలవాన దుందుబుల నిర్ఘోషము శ్రావ్యముగా కురిసెన్ పూలవాన దుందుబుల నిర్ఘోషము శ్రావ్యముగా మొరసెన్ నిండుగనంతరిక్షమునా ఆమోదించి నృత్యము చేసిరి దివ్యాంగనలెల్లా గీతములు రాజిల్లంగా గానము చేసిరి గంధర్వులు చూడనద్భుతముగా చెల్వందే కళ్యాణముల్
ఆ కరంగా మంగళవాద్యములు మ్రోగుచుండగా విప్రోత్తములు వేద మంత్రములను పఠించుచుండగా రామాది వరులు క్రమంగా సీతాది వధువులను వరించి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, దశరథుడు, జనకుడు మొదలగు పెద్దలకందరికీ నమస్కరించి వారి ఆశీస్సులను అందుకొన్నారు. ఆ కళ్యాణ సమయములో జగన్మోహనాకారుడైన శ్రీరాముని చూచి తిలకించి పులకించిన మిథిలానగర ప్రజలు ఈ రాముడే కదా క్రూర తాటకను వధించిన ధైర్యమూర్తి, బాలుడుగా ఉండి కౌశిక ముని యొక్క యాగమును సంరక్షించిన బాలమూర్తి, శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరమూర్తి, అయోనిజ అయిన సీతాకుమారిని వివాహమాడిన పరమపురుషమూర్తి అని ఆ కళ్యాణ రాముని నోరారా కీర్తించసాగినారు. ఈ విషయాన్ని తెలిపే పద్యమును గానం చేసేందుకు మధుర గాయకులు శ్రీ దేవరపల్లి ప్రభుదాస్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీ దేవరపల్లి ప్రభుదాస్ గారు విశ్రాంత విద్యాశాఖాధికారులు, ప్రముఖ పద్య కవి, నటులు, నాటక ప్రయోక్త, దర్శకులు, చిత్రకారులు, అవధాని, 8 గ్రంథాలను రచించిన వారు, నంది నాటక పురస్కార విజేత. మధుర గాయకులు శ్రీ దేవరపల్లి ప్రభుదాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. పద్యభారతి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా పెద్దలు శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు గారు తలపెట్టిన శ్రీ సీతారామ కళ్యాణ సంగీత రూపకంలో పాల్గొంటున్నందుకు సంతోషం. ఇతర కవిమిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నరసింహారావు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. ఈ సంగీత రూపకం కూడా దిగ్విజయం కావాలని కోరుకుంటూ సంగీత రూపానికి స్వాగతం పలుకుతూ, సీతాకుమారిని వివాహమాడిన కళ్యాణరాముని చూచి తిలకించి పులకించిన మిథిలా నగర ప్రజల మనోభావాలు. ఈ రాముడే కదా, ఈ రాముడే కదా క్రూర రాక్షసియగు తాటకం చంపిన ధైర్యమూర్తి, ఈ రాముడే కదా ఋషివర్యు యాగముం లీల రక్షించిన బాలమూర్తి, ఈ రాముడే కదా ఇలా అహల్యా శాపమును తొలగించిన పుణ్యమూర్తి, ఈ రాముడే కదా ఈ సుచాపము నెక్కు పెట్టిన జగదేక వీరమూర్తి, ధరణి జనించినట్టి సీతాకుమారి పాణి గ్రహించినటువంటి పరమమూర్తి, అనుచు మిథిలాపుర ప్రజలు ఆ రఘువరు చూచి తిలకించి పులకించి శుభముగనిరి. ధన్యవాదాలు. శ్రీరామ రామయని పిల్వా మును తపమేమి చేసెనో దశరథుడు అని త్యాగరాజస్వామి తన కీర్తనలో వర్ణించిన విధంగానే కళ్యాణరాముని కనులారా దర్శించుకున్న మిథిలా నగర ప్రజలు
తమ జన్మ ధన్యమైనట్లు భావించి రాముని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. కౌసల్యాదేవి ఏమి తపము చేసిందో కదా ఈ శ్రీరామునిచే ముద్దులను అందుకునేందుకు. అదిని కుమారుడైన దశరథుడు ఏమి యజ్ఞం చేసినాడో కదా ఈ శ్రీరాముని తన కుమారునిగా పొందేందుకు. మా సీతాకుమారి ఏమి వ్రతం చేసిందో కదా ఈ శ్రీరాముని తన భర్తగా పొందేందుకు. గాధిజుడైన విశ్వామిత్రుడు ఏమి పుణ్యం చేసినాడో కదా అందరి సేవలను అందుకునే ఈ శ్రీరాముని వద్ద నుండి సేవలను అందుకోవడానికి. అయోధ్యానగర ప్రజలు ఎటువంటి నోములు నోచినారో కదా నిత్యం ఈ శ్రీరాముని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు. ఇలా కళ్యాణ రామనామ జపం చేస్తూ మిథిలానగర ప్రజలు శుభములను పొందసాగినారు. ఈ విషయాన్ని తెలిపే పద్యమును గానం చేసేందుకు మధుర గాయకులు శ్రీ కుమార సూర్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేదిక పైన మనకు పరిచయమైనారు. వేలాది నృత్య రూపకాలకు కర్తలు, విదేశాలలో కూడా ప్రదర్శనలిచ్చి కీర్తి గడించిన వారు గానకోకిల బిరుదాంకితులు. సుమధుర గాయకులు శ్రీ కుమార సూర్యనారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం, పునః స్వాగతం. శ్రీరాముని కన్న తల్లి కౌసల్య తన పూర్వజన్మలలో ఎటువంటి తపస్సు చేసినదో కదా. శ్రీరాముని కుమారునిగా పొందిన తండ్రి దశరథుడు ఎటువంటి యజ్ఞము చేసినాడో కదా. ఆహా, శ్రీరాముని భర్తగా పొందిన మా సీతమ్మ ఎటువంటి వ్రతము చేసినదో కదా. అందరిచే సేవలనందుకుని శ్రీరాముని చేత సేవలందుకునే విశ్వామిత్రుడు ఎటువంటి పుణ్యము చేసినాడో కదా. సదా శ్రీరాముని దర్శన భాగ్యాన్ని పొందే అయోధ్య పురజనులు ఎటువంటి నోములు నోచినారో కదా అని అనుకుంటూ మిథిలా నగర ప్రజలు రాముని చూచి పులకించిపోతున్నారు. తల్లియౌ కౌసల్య తపమేమి చేసెనో, పుత్రుడౌ రాముని ముద్దులందా, తల్లియౌ కౌసల్య తపమేమి చేసెనో, పుత్రుడౌ రాముని ముద్దులందా, రారాజుగా ఆజిక్రతువేమి చేసెనో, తనయుడై రాముడు జననమందా, వసుధాసుతగా సీత వ్రతమేమి చేసెనో, రాముని విభునిగా రక్తినందా, ముని గాధి పుత్రుడే పుణ్యము చేసెనో, సేవింపదగురాము సేవలందా, ఎన్ని నోములనోచిరో ఎవరికెరుక, ప్రజలయోధ్యలో రామదర్శనమునందా, అనుచు మిథిలాపుర ప్రజల రఘువరు చూచి తిలకించి పులకించి శుభముగనిరి,
కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టంగా తలంబ్రాల కార్యక్రమాన్ని జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః అనే శ్లోకంలో వర్ణించారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు తమ శ్రీరామకర్ణామృతం అనే గ్రంథంలో. తలంబ్రాలుగా ఉపయోగింపబడిన ముత్యాలు సీతమ్మ దోసిటిలో ఉన్నప్పుడు పద్మరాగముల వలె ఎర్రని రంగుతోనూ, రామయ్య తలపై చేరే ముందు మల్లెపూల వలె సహజమైన తెల్లని రంగుతోనూ, రామయ్య శరీరం పైబడి క్రిందకు జారే సమయంలో ఇంద్రనీల మణుల వలె నీలిరంగులోనూ ఉండి ముచ్చటగా 3 రంగులతో మెరిసినాయి. ఆ ముత్యాలు తలంబ్రాలు అందరికీ శుభములను అందించాలని తెలిపే పద్యాన్ని గానం చేయడానికి శ్రీ భాగి కృష్ణమూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ సీతారామ కళ్యాణం అనే పద్య సంగీత రూపకాన్ని చూచినవారు, వినినవారు, చదివినవారు, గానం చేసిన వారు సకల శుభాలను పొందగలరని తెలిపే ఫలశ్రుతి పద్యాన్ని కూడా వీరు గానం చేయగలరు. శ్రీ భాగి కృష్ణమూర్తి గారు విద్యుత్ శాఖలో విశ్రాంత అకౌంట్స్ ఆఫీసర్, ఆకాశవాణి మరియు దూరదర్శన్లలో బి హై గ్రేడ్ సంగీత కళాకారులు, లలిత సంగీత గాయకులు, నంది నాటక పురస్కార గ్రహీత, సుస్వర సుధానిధి మరియు సంగీత కళానిధి బిరుదాంకితులు. మధుర గాయకులు శ్రీ భాగి కృష్ణమూర్తి గారికి స్వాగతం, సుస్వాగతం. సభా సరస్వతి నమస్కారం. సీతారాముల కళ్యాణంలో అరుణకాంతులతో, శ్వేతకాంతులతో, నీలికాంతులతో క్రమంగా మెరిసిన ముత్యాల తలంబ్రాలు అందరికీ శుభములనివ్వాలని ఆకాంక్ష. జానకి దోసిటం నిలిచి సాంద్రత వెల్గిడి పద్మరాగముల్, జానకి దోసిటం నిలిచి సాంద్రత వెల్గిడి పద్మరాగముల్, మానిత రామశీర్షమున మల్లెలుగా విలసిల్లె ముచ్చముల్, కానగ పిండిలో వధుని గాత్రము పైబడి ఇంద్రనీలముల్గా అగుపించగా, అవియకమ్మ శుభములగూర్చి ప్రోచుతం ఆ అవియకమ్మ శుభములగూర్చి ప్రోచుతం జానకి దోసిటం నిలిచి. లోక కళ్యాణకారకమైన ఈ సీతారాముల కళ్యాణ గాథను వినినవారు, సూచినవారు, చదివినవారు, వ్రాసినవారు, గానం చేసినవారు అందరూ శ్రీ సీతారాముల అనుగ్రహాన్ని పొందెదరుగాక అని ఆకాంక్షిస్తూ ఫలశ్రుతి. క్షేమమునిడు ఈ సీతారాముల కళ్యాణగాథ, క్షేమమునిడు ఈ సీతారాముల కళ్యాణగాథ, రక్తి చదివినన్ ప్రేమగ వినినన్ కనినన్ రాముని కృప కవచమగుచు రక్షించు సదా. రాముని కృప కవచమగుచు రక్షించు సదా. మంగళం కోసలేంద్రాయ
మహనీయ గుణాత్మనే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. సర్వే జనాః సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. నమస్కారం.